మనకి రేపు 19th నుంచి ఆస్ట్రేలియాతో ఓడీ సిరీస్ జరగబోతోంది కదా. అయితే మరి దీంతో చూసుకుంటే కొన్ని విషయాల గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఒకటేంది, రోహిత్ శర్మని పక్కన పెట్టేసి శుభ్మన్ గిల్ని కెప్టెన్సీ ఇచ్చారు కదా. సో అదొకటైతే మరి ఇప్పుడు వీళ్ళిద్దరు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు కాబట్టి కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఏమని, మరి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చూసుకుంటే మరి క్రికెట్ ఆడి చాలా చాలా రోజులైంది కదా. మరి వాళ్ళిద్దరిని ఇప్పుడు ఏ విధంగా సెలెక్ట్ చేశారు సెలెక్టర్స్ ఆస్ట్రేలియా సిరీస్కి అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే దీంట్లో భాగంగా మెయిన్గా చూసుకుంటే మనకి మాజీ కెప్టెన్ అయినటువంటి దిలీప్ వెంకసర్కర్ గారు అయితే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, అసలు మీరు వీళ్ళిద్దరికీ క్రికెట్ కెరీర్లో ఇంత గ్యాప్ వచ్చింది, మరి ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫామ్ అయినా సరే లేదు అంటే వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ ఏ విధంగా ఉండి అనేది కూడా అంచనా వేయడం చాలా కష్టం. మరి ఇంకా మిగతా ప్లేయర్స్ చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకి అసలు ఏ విధంగా మీరు ఛాన్స్ ఇస్తారు అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ చేయడం జరిగింది అనమాట. సో దీంతో పాటు ఇంకో విషయం అంటుంది ఏంటంటే, మరి ఈ విషయం మీద ఖచ్చితంగా సెలెక్టర్లు కూడా దీని గురించి ఆలోచించాలా. సో ఇంకో పక్కన చూస్తేనేమో శుభ్మన్ గిల్ కెప్టెన్స్ ఇచ్చారు కదా రోహిత్ శర్మని పక్కన పెట్టి. అయితే మరి ఇది 100% సరైన డెసిషన్ అని చెప్పేసి దిలీప్ వెంకసర్కర్ గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే మరి ఓవరాల్గా విన్నారు కదా, మరి దీని గురించి మీకేమనిపిస్తుంది అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.